రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోదాడ గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య డాక్టర్ గారు సుమతి గారు అయితే ఉన్నారు. వారైతే వారికి ఉన్న ఫామ్ హౌస్లో కలుపు నిమిత్తం కిసాన్ జాయిస్ వారి కేసీ 1000 7HP పవర్ రోడ్ అనేది బుక్ చేసుకున్నారు. మరి వారైతే ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ ముందైతే కనుక ఫిట్ చేసి వారికి డెమో చూపించడం జరిగింది. మరి ఇక్కడ ఫామ్ హౌస్లో అయితే కనుక వారి బ్రదర్ అయినటువంటి కరుణాకర్ గారు అయితే దీని డెమో చూడడం జరిగింది. మరి వారైతే దీన్ని స్వయంగా నడిపి చూశారు. మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, ఇప్పుడు సుమతి గారు అయితే కనుక ఈ మిషన్ అనేది కొనుగోలు చేశారు. ఫామ్ హౌస్లోకి ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అయితే కనుక మీరు సాగు చేస్తున్నారని చెప్పారు. అవునండి. మెయిన్ ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి? మీరు మాకు ఇదంతా గలిజేరు పచ్చగడ్డి ఇదంతా వస్తుందండి. మాన్యువల్గా అనేసరికి చాలా మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది మాకు. ఇంకా మాకు మ్యాన్ పవర్ సరిపోక మేము యూట్యూబ్లో చూసి ఇది కొన్నామండి. ఈరోజు డెలివరీ ఇచ్చారు. ఈరోజు ట్రయల్ రన్ వేసి చూసామండి. నేను చూస్తే నాకు నచ్చింది, బాగుంది. మనకి చుట్టూ పాదులు చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. మ్యాన్ పవర్ కంటే కూడా దీంతో చాలా కంఫర్ట్గా ఉందండి నాకు. నేను ఒక 1 అవర్ తోలు చూసాను. ఇది నాకు చుట్టూ పాదులు కానీ ఇదంతా కూడా చాలా నీట్గా వచ్చింది. నాకైతే హ్యాపీగా ఉందండి తీసుకునేందుకు. సార్, మొత్తం ఈ ఫామ్ హౌస్ అనేది ఎన్ని ఎకరాలండి? ఇది ఎకరన్నారండి ఫామ్ హౌస్. మేము మీరు ఏమేమి సాగు చేస్తున్నారు? అరటి చెట్లు పెట్టామండి. దానిమ్మ, మామిడి, జామ, అలాగే అంతా ఆర్గానికేనండి. తొర, బీర, దోసకాయ, చిక్కుడు ఇవి పెట్టామండి దీంట్లో. మెయిన్గా ఇది ఏంటంటే మీరు మ్యాన్ పవర్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కరువు తీసుకోవడానికి. అవునండి. ఈ మిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వేరే మిషన్ నేను చూడలేదా? చూసామండి. నాకు అన్నిటికంటే ఇది కొద్దిగా కంఫర్ట్గా అనిపించింది. తోలతా కూడా ఈజీగా అనిపించింది డ్రైవింగ్. అది మన మెయింటెనెన్స్ కానీ అదంతా కూడా బాగుంటుంది అనుకుని ఇది తీసుకున్నామండి. ఇది సరే, మీరు బాగుంటుందని తీసుకున్నారు. వేరే అంటే అదే సార్, అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా నడిపి చూసారు కదా. యూట్యూబ్ లో ఏంటంటే చాలా మంది ఏంటంటే నడిచిద్ది వెళ్ళిపోయిద్ది అన్న చెప్తా ఉంటారు చాలా మంది వేరే వేరే ఛానల్లో కూడా. అంటే ఇది తీసుకున్నాక ఎలా ఉంటుంది అనేది తీసుకున్న తర్వాత రైతుకి కానీ లేదంటే కానీ తీసుకున్న వాళ్ళకి కానీ తెలియదు. అంటే మీరు నడిపి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మాకు కష్టంగా అనిపించినాయా, వైబ్రేషన్ కానీ అదటం కానీ అలా ఉన్నాను? అందరితో పెద్దగా ఏం లేదండి. చేతులు మంచిగా ఉంది. కొద్దిగా మనకు అలవాటు అయితే మంచిగా వస్తుంది. పాదులు చేయడం కూడా చాలా బాగుందండి. నీట్గా మనం దగ్గరికి తీసుకోవచ్చు, దూరంగా పాదు చేసుకోవచ్చు. మనకి కంఫర్ట్గా ఉందండి. మీరైతే కనుక ఇంతకు ముందు వేరే మిషన్ అంటూ ఏం తోలేదండి. ఇదే ఫస్ట్. కాబట్టి ఫస్ట్ లో మీరు కొంచెం తడబడ్డారు, తర్వాత అనేది కొంచెం అలవాటైంది. అవును. అంటే మరి దీంతో చేసుకోగలరన్న నమ్మకం మీకు? నమ్మకం వచ్చిందండి. ఫస్ట్ రౌండ్ అయితే మటుకి వృద్ధాకి తీసుకున్నామో అని భయం వేసింది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా అనిపించింది కానీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తోలిన తర్వాత ఇంతేనా అనిపించిందండి. ఆపకూడదు అనిపించింది. బాగుందండి. ఓకే, హ్యాపీ. మెయిన్ ఏంటంటే ఆర్గానిక్ గా పండించడం గల కారణం ఏంటి? మీరు ఇది చూస్తున్నాం కదండి. అందరికి ఇప్పుడు వచ్చేంత మేము హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నాం. అందరికీ క్యాన్సర్లు అవి ఆల్రెడీ మా అమ్మమ్మ గారు ఒక 5 years బ్యాక్ క్యాన్సర్ చనిపోయారు. ఒక 3 years బ్యాక్ తాతయ్య గారు చనిపోయారు. ఇట్లా క్యాన్సర్తోనే ఉన్నాయని క్యాన్సర్ బాధ. ఇవన్నీ తినేయని కెమికల్ ఫుడ్స్. మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం అవకాశం ఉన్నంతసేపు మనం ఆర్గానిక్లో తినాలన్న కోరికతో ఇట్లా వచ్చామండి. ఇప్పుడు మీరేనే కాదు సార్, అంటే చాలా మంది ఏంటంటే ఇలాగే ఫామ్ హౌస్ తీసుకుని అంటే వాళ్ళ ఫ్రూట్స్ అనేది వాళ్ళు స్వయంగా పండించుకోవడం అనేది నేను చాలా చూసాను. వాళ్ళే ఎక్కువ శాతం తీసుకునేది. తర్వాత ఏంటంటే పత్తి రైతు పత్తి మిర్చి వేసే రైతులు ఏంటంటే చాలా వరకు తీసుకుంటారు. అంటే మీరు ఆర్గానిక్ గా పండిస్తూ మీకు మీరే స్వయంగా పండించుకోవడం అనేది చూస్తున్నాను. అవును. మేము టమాటాలు లాస్ట్ ఇయర్ కూడా పండించామండి. బాగున్నాయి టమాటాలు కూడా. ఏమి వితౌట్ ఏం కెమికల్ కొట్టామండి దీంట్లో. టమాటా కానీ, సొర కానీ, బీర కానీ ఇవన్నీ పండించామండి మేము. మా దగ్గర అంజీరా కూడా ఉందండి. అంజీరా కూడా బాగుంటుంది. అంజీరా, జామకాయ కూడా వస్తుంది, ఇప్పుడే వస్తుంది. దానిమ్మ కూడా పూత బాగా వస్తుంది. దేనికి కెమికల్ కొట్టమండి. నీమాయిలు, బొప్ప కలిపి ఒకటే ఎంత చేద్దాం అనుకున్నా దీన్ని కూడా మేము మందు కొట్టించడానికి ఇష్టపడకే ఈ దుక్కి మందు కొట్టమని చెప్పి చాలా మంది చెప్పారండి. మాకేంటంటే కెమికల్స్ వద్దు, దుక్కి మందు వద్దు అనే ఉద్దేశంతోనే ఇట్లా చేస్తున్నామండి మేము. మరి మీరు అలా చెప్పిన తర్వాత మీరైతే కనుక రోటావేటర్ వేసి చూసారు. అవును. మరి కలుపు మీకు ఏ విధంగా పోయింది అనిపించింది? చాలా మటుకు పోయిందండి. మనకి మ్యాన్ పవర్ తో తీసిన దానికంటే కూడా ఎక్కువ వచ్చిందండి. మ్యాన్ పవర్ తో మీకు ఎంత టైం పడుతుంది? అండ్ మిషన్ తో ఎంత? మ్యాన్ పవర్ వచ్చేసరికి అసలు వాళ్ళు 3 days కదండి. ఇప్పుడు చేసిన దానికి చేయాలంటే వాళ్ళు 1 week పట్టిద్దండి. ఈజీగా 1 week పట్టిద్ది. నేను హాఫ్ అన్ అవర్ 45 minutes చేసినట్టు అనిపించింది నాకు. పాదులు కూడా మంచిగానే వస్తున్నాయండి. ఏంటంటే సార్, ఈ మిషన్ మన దగ్గర ఉంటే ఏంటంటే బయట వాళ్ళతో పని లేకుండా మనకు నచ్చిన సమయంలో మనం తోలుకోవచ్చండి. అంతేనండి, మన టైం బట్టి మనం తోలుకోవచ్చండి. మన పని మనం చేసుకుంటూ అంటే ఇదే ఒక ఎక్సర్సైజ్ కింద కానీ అలా ఇది మన పనికి మనకు వర్క్ అయినట్టు కూడా ఉంటుంది. అవునండి. నేను ఎక్సర్సైజ్ కూడా అక్కర్లేదండి. ఇది ఉంటే చాలు. ఆల్రెడీ నేను షటిల్ ప్లేయర్ని. ఆ షటిల్ కంటే ఎక్కువే ఒళ్ళు హోనం అయిపోయిందండి నాకు. అన్ని రకాల పని చేస్తుందండి ఇది. అంటే ఈ ఫామ్ హౌస్ తీసుకుని ఎన్నాళ్ళు అవుతుందండి?
ఇది ఎప్పుడుదోనండి మేము స్టార్ట్ చేసింది 1 year అండి. మొక్కలనే మీరు 1 year నుంచి 1 year అండి. 1 yearలోనే ఇప్పుడు అరటి చెట్లు అన్ని రకాలు పెట్టాము, యాపిల్ దానిమ్మ పెట్టాము, మామిడి పెట్టాము, అన్ని పెట్టామండి. సార్ ఇప్పుడైతే ఇంతకు ముందు మీరు కూలీలు పెట్టి చేయించుకుని ఉన్నారు కదా, మరి వాళ్ళ ఖర్చు అయితే ఎంత అయింది మీకు? వాళ్ళకి ఒక్క కూలీ వచ్చేసరికి 1000 రూపాయలు అండి. వాళ్ళు వాళ్ళకి మనం టిఫిన్లు పెట్టాలి, భోజనం పెట్టాలి, అన్ని పెట్టాలా. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 5 దాకా ఉంటారు. మనిషికి 1000 రూపాయలు వస్తుంది. ఎంతమంది అండి అలాగా? రోజు ముగ్గురు పెట్టామండి. రోజుకి ముగ్గురు. అలా ఎన్ని రోజులు చేయించారండి? దగ్గర 1 week చేయించామండి. ఓకే, అలా అనుకుంటే ఈజీగా అంటే ఒక 1 year కి ఒక 7-8 నెలలు. అంటే మీకు ఆ కూలీ ఖర్చుతో పోల్చుకుంటే మరి ఈ మిషన్ అనేది ఖర్చు చాలా తక్కువ అండి. అంటే మీకు ఓన్లీ పెట్రోల్ అయ్యేది, అంతే. మీరు స్వయంగా నడుపుకోవాలి. అంతే, కొద్దిగా మన నడుపుకోగలరా మీరు? నడుపుకోగలుగుతానండి, ఎందుకంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. ప్లస్ ఎక్కువ రోజంతా పని చేయాల్సిన పని లేదు సార్. అంటే మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour చేసుకుంటే చాలండి. ఫస్ట్ కొద్దిగా ఎక్కువ గడ్డి ఉన్నప్పుడే కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుందండి. తర్వాత మనం రెగ్యులర్గా చేస్తుంటే కొద్దిగా మనకు అంతా మనం టైర్డ్ అవ్వమండి. మనం మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత మీకు గేర్ ఆపరేషన్ ఎలా అని చెప్పాను, మీకు అర్థమైందా? మా గేర్ ఆపరేషన్ మంచిగా ఉందండి, అర్థమైంది. గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ మొత్తం వివరంగా చెప్పారండి మీరు, బాగానే ఉందండి, నాకు అన్ని అర్థమైంది. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా కరుణాకర్ గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలుచున్నారు, కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.